in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము నుండి అనేక మందికి కలుగుతున్నటువంటి సందేహాలకు సమాధానాలను చెప్పేటువంటి క్రమంలో ఈరోజు దేవుని కృపను బట్టి ఒక చక్కని సమాధానాన్ని నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. మీరందరూ కూడా పరిశుద్ధ గ్రంథములు తెరచి ఆలోచనాత్మకంగా చెప్పబడుతున్నటువంటి సంగతులను విని నేర్చుకొని మీరు కూడా అనేక మందికి సమాధానాలను చెప్పేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీలో మీరు కలిగి ఉన్నటువంటి నిరీక్షణకు హేతువు అడిగే ప్రతి ఒక్కరికి సాత్వికముతో చక్కగా సమాధానం చెప్పేవారుగా మీరు ఉండాలి. అందుకు తగినటువంటి తర్ఫీదును దేవుని దగ్గర నుండి, దేవుని వాక్యము నుండి, ఈ పరిశోధనా కార్యక్రమాల నుండి మీరు పొందాలి. ప్రియులారా, ఈరోజు మన అంశం యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు ఇచ్చినటువంటి సర్వాధికారమును గూర్చి కొందరికి కలిగినటువంటి ప్రశ్నలకు సమాధానం. యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఆ సర్వాధికారం మీద కొంతమందికి సందేహాలు ఉన్నాయి. ఏంట సందేహాలు? ఎందుకు ఆ సందేహాలు? యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపోవటానికి వారికి ఆటంకాలు ఏమిటి అనే దానిని ఈరోజు ఈ పాఠ్యాంశంలో నేను మీకు వివరిస్తాను. పరలోకమందున్న తండ్రి తన కుమారుణ్ణి తనకు వారసుడు అంటున్నాడు. నా సమస్తమునకు ఆయన వారసుడు, ఆయన జ్యేష్ఠుడు. ఈ భూమి మీద కూడా ఒక తండ్రి తన కుమారుని చూసి ఏమంటాడు? నా తదనంతరం నా కుమారుడే నా ఆస్తికి కర్త, నా ఆస్తికి వారసుడు అని అంటాడు కదా. ఈ భూమి మీద లోక సంబంధంగా మనం ఆలోచిస్తే పరలోకమందున తండ్రి ఉన్నవాడైన దేవుడు, ఆయన నిత్యుడు. ఆయన తన అద్వితీయ కుమారునికి, తన జ్యేష్ఠ కుమారునికి అనగా దేవుని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారాన్ని ఇచ్చి, ఈయన నా వలన సంపూర్ణమైన అధికారమును పొందినవాడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకు ఇచ్చాడు ఆ అధికారం? అసలు యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు సర్వాధికారాన్ని ఇవ్వటంలో అర్థం ఏంటి? ప్రభువు అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చి మనుషులలో ఎవ్వరూ సాధించలేని ఒక గొప్ప కార్యక్రమాన్ని తండ్రి అయిన దేవుని కొరకు సాధించి చూపించాడు. అందుకే బహుమానంగా సర్వాధికారాన్ని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు చేతుల్లో పెట్టాడు. అది కూడా మానవుల రక్షణార్థమై. దేవుడు సర్వాధికారాన్ని యేసు ప్రభువుకి ఎందుకు ఇచ్చాడు? మనుష్యులను రక్షించటానికి. ఆ అధికారాన్ని ఆయన ఏదో అనుభవిస్తాడని కాదు, అంతకుముందు ఆయనకు అధికారం లేదని కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు శరీరధారిగా రాక మునుపు ఆయనకు అధికారం లేదని కాదు. ఒకవేళ ఇప్పుడు ఆయనకు సర్వాధికారాన్ని ఇస్తే ఆయన ఏదో గొప్పగా రాజభోగాన్ని అనుభవిస్తాడని, క్రొత్తగా రాజవైభవాన్ని అనుభవిస్తాడని కాదు. మనుష్యులను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారము చేతనే ఈరోజు ప్రభువు నన్ను, మిమ్ములను, లోకమంతటిని రక్షించగలుగుతున్నాడు. ఈ విషయాన్ని మొట్టమొదట
మీరు మనస్సులో భద్రపరుచుకోవాలి. ఇక వాక్య భాగాలలోనికి మనం వెళదాం. పరలోకమందున్న తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారాన్ని ఇచ్చాడు అని తెలియజెప్పే వాక్య భాగాలలోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథమును జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి, గ్రహించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనాన్ని మొట్టమొదట చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు? సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. నన్ను గూర్చి సంపూర్ణంగా నా తండ్రికి తెలుసు, నా తండ్రిని గూర్చి సంపూర్ణంగా నాకు తెలుసు. నేను ఇంకా ఎవరికైతే ఆ అవకాశాన్ని ఇస్తానో వారికి తండ్రిని గూర్చి అర్థమవుతుంది. ఇది ఈ మాటలలో ఉన్నటువంటి సారాంశం. పరమందున్న తండ్రి సమస్తమును నా చేతికిచ్చాడు. అప్పటికింకా యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణమును పొంది మృతులలో నుండి లేపబడలేదు. అయినా కానీ ఈ మాట ఎందుకు అంటున్నాడంటే విశ్వాసము ద్వారా ఈ మాట తెలియజేస్తున్నాడు. అలాగని అంతకు మునుపు యేసుక్రీస్తు ప్రభు అధికారం లేనివాడైతే కాదు. లోకము పుట్టక మునుపు, ఈ భూమిని ఇంకా దేవుడు తయారు చేయక మునుపు యేసుక్రీస్తు ప్రభువుకు దేవుని వాక్యముగా తండ్రి అయిన దేవుని యొద్ద మహిమ ఉంది, అధికారం ఉంది. అధికారం ఆయన క్రొత్త ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభువుకు అధికారం ఏం క్రొత్త ఏం కాదు. అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా వచ్చాడు. ఆయన తన చేతులలో అధికారం అంతటిని ఉంచుకొని రాలేదు. దానిని అంతటిని, ఆ యొక్క వైభవం అంతటిని పరలోకంలో విడిచిపెట్టి లోకంలోనికి వచ్చాడు. ఈ భూమి ఉన్న లోకంలోనికి వచ్చాడు. మనుషుల మధ్యకు వచ్చాడు, బ్రతికాడు. దేవుని యొక్క ఆజ్ఞలను పూర్తిగా నెరవేర్చాడు. ధర్మశాస్త్రమును పూర్తి చేశాడు. ప్రవక్తల మాటలను నెరవేర్చాడు. దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా ప్రాణం ఇచ్చాడు. ఆ తర్వాత మృతులలో నుండి తిరిగి లేపబడ్డాడు. ఇప్పుడు మరలా తన అధికారాన్ని తాను పొందాడు. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తూ తెలియజేస్తారు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఇప్పుడు ఆ మహిమతో నన్ను నీ యొద్ద మహిమపరచుము అని ప్రభువు తండ్రికి ప్రార్థన చేయటం యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభువుకు ఈ మహిమ, ఈ అధికారం, ఈ గొప్పతనం క్రొత్త ఏం కాదు. ఆయన కొద్ది కాలం వాటిని విడిచిపెట్టి లోకంలోనికి మనుషులతో సమానంగా బ్రతకడానికి వచ్చాడు. ఆ బ్రతుకులో దేవునికి సంపూర్ణమైనటువంటి విధేయతను కనుపరిచాడు. తిరిగి మరలా ఆ బహుమతిని దేవుని యొద్ద నుండి పొందాడు. మనకు ఒక మాదిరిని ఉంచాడు. మనకు ఒక ఉదాహరణగా మిగిలాడు. ప్రియులారా, అందుకే తండ్రి అయిన దేవుడు సర్వాధికారాన్ని తన కుమారుడైన యేసు చేతుల్లో ఉంచాడు. ఆయన విడిచిపెట్టినా కానీ మరలా తిరిగి దానిని పొందేటట్టుగా అంత గొప్ప బ్రతుకును భూమి మీద ఆయన బ్రతికి చూపించాడు. ఆయన శిలువ మరణం పొందిన తర్వాత మరలా ఆ అధికారం ఆయన చేతికి వచ్చేసింది. ఉన్నతమైన అధికారం ఆయన చేతికి వచ్చింది. అదేంటంటే మనుష్యులను రక్షించే అధికారం, పాపములను క్షమించే అధికారం, మనుష్యులను దేవుని యొద్దకు చేర్చే అధికారం. లేకపోతే పరలోకమందున తండ్రి యొద్దకు ఎవరు వెళ్తారు? తండ్రిని గూర్చి ఎవరికి తెలుసు? అదే కదా ఇక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు. నేనైతే తండ్రిని ఎరుగుదును, మీరెవరూ తండ్రిని ఎరుగరు. నేను బయలుపరచను ఉద్దేశిస్తే అప్పుడు మీరు ఎరుగుదురు. నేను ఎవరికైతే అనుమతినిస్తానో వారు తండ్రిని తెలుసుకుంటారు. ఎవరికి అనుమతినిస్తాడు ఆయన? ఆయన నామమున బాప్తిస్మము పొంది ఆయన కొరకు బ్రతుకుతున్న వారికి ఆయన తండ్రిని చేరుకునే అవకాశాన్ని కల్పిస్తాడు. ఈ అధికారాన్ని తండ్రే ఇచ్చాడు. ఈ యొక్క మార్గముగా ఉండే అవకాశాన్ని పరలోకమందున్న తండ్రి ఇచ్చాడు. ప్రభువు మనుషులను నా యొద్దకు చేర్చాలి అని పరలోకమందున్న తండ్రే నిర్ణయించాడు. ఇప్పుడు ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, తిరిగి లేపబడిన తర్వాత ఆయనకు సర్వాధికారం ఇవ్వబడిందని వ్రాయబడిన మాటల్లో మీరు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి.
అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత సమాధిలో నుండి 3వ దినమున తిరిగి లేచినప్పుడు ఆయన ఏమంటున్నాడు? తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ, మీరు సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మం ఇచ్చిచు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ నెరవేర్చమని జనులకు చెప్పండి, ప్రకటించండి అని తన శిష్యులను పంపిస్తూ ఈ మాటలని చెప్పే ముందు ఆయన ఏమంటున్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, ఆ అధికారంతో ఈ మాట చెబుతున్నాను, వెళ్ళండి అని తన శిష్యులకు ఆయన చెప్పాడు. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు సర్వాధికారాన్ని పరలోకమందు కానీ భూమి మీద కానీ ఎందుకు ఇచ్చాడు అంటే మనుషుల రక్షణార్థమై. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అంతే తప్ప అధికారాన్ని చలాయించడానికి కాదు, ఏదో తాను అనుభవిద్దామని కాదు. నన్ను మిమ్మును మనుషులందరినీ రక్షించటానికే తప్ప మరో ఆలోచన ఆయనకు లేదు. సర్వాధికారాన్ని ఆయన ఎందుకు పొందాడు అంటే మనిషిని రక్షించటానికే. ఈ విషయం సుస్పష్టం. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం కూడా చూడండి. తండ్రి తన కుమారుడైన యేసుకు అధికారాన్ని ఇవ్వటంలో దాగి ఉన్న ఆంతర్యాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. తండ్రి కుమారుని ఎందుకు ప్రేమించుచున్నాడు? కుమారుడైనందుచేతనా? కుమారుడుగా అర్హతను సంపాదించుకున్నాడు, కుమారుడుగా అర్హతను కాపాడుకున్నాడు, కొనసాగించుకుంటున్నాడు. అందువలన తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. కుమారుడు కానివాడైతే తండ్రి ప్రేమిస్తాడా? ప్రేమించడు. కుమారుడు తండ్రి ఇష్టానుసారంగా తండ్రి చెప్పిన దానిని జవదాటకుండా నెరవేర్చుచున్నాడు గనక తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తం అప్పగిస్తున్నాడు, ఆయన చేతికి సర్వాధికారాన్ని ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రభు అయిన యేసు మనకెందుకు తెలియజేస్తున్నారు? మనము కూడా ఆయన ప్రియ కుమారులుగా బ్రతకాలని, మనము కూడా ఆయన ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండాలని, తండ్రికి ఇష్టమైన పిల్లలుగా, తండ్రికి ఇష్టమైన కుమారులుగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఈ రహస్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. అప్పుడు మనము కూడా అధికారమును పొందుతాం. ఎక్కడ? పరలోకమందు. కానీ ఈ భూమి మీద ఇంకా మనం ఏ ప్రయత్నంలో ఉన్నాం? ఆయన దగ్గర ఆ అర్హతను సాధించే ప్రయత్నంలో ఉన్నాం. యేసు ప్రభువు దానిని పూర్తి చేశాడు, మనం ఇంకా ఆ క్రమంలో ఉన్నాం. మనం ఎప్పుడైతే పూర్తి చేస్తామో అంటే జయించు వారికి నా తండ్రి వలన నేను అధికారం పొందినట్టుగా నేను జయించే ప్రతి ఒక్కరికి సింహాసనాన్ని ఇస్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఆ నివాసములను మీకు ఇస్తాను అని ప్రభు ఎందుకు తెలియజేస్తున్నారు? మీరు కూడా నా వలె జయించండి, మీరు కూడా నా వలె తండ్రికి ఇష్టలుగా బ్రతకండి అని ఆయన తెలియజేస్తున్నారు. ముందుగా ఒక ఉదాహరణ అయితే సర్వాధికారాన్ని పొందిన యేసు ప్రభువు మనకు కనిపిస్తున్నారు. ఆయన సర్వాధికారాన్ని ఎందుకు పొందారు అంటే తండ్రికి ఇష్టుడైన కుమారుడు. తండ్రికి ఇష్టుడైన కుమారుడు. అలాగే పేతురు గారు రాసిన పత్రికలో కూడా ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అధికారము పొంది ఆ అధికారాన్ని ఇప్పటికీ కలిగి ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు కదా. పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాసినటువంటి ఈ పత్రికలో ఈ మాటల ద్వారా కూడా ఈ సంగతిని గురించి మీరు ఆలోచన చేయండి. సర్వాధికారమును పొందిన యేసు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసు ప్రభువు ప్రస్తుతం దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన ఎలాంటి అధికారం పొందినవాడుగా ఉన్నాడు? దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు.
సర్వాధికారము ఇప్పుడు ఆయన చేతుల్లో ఉన్నది. దేవుని కుమారుడైన యేసు ప్రభువు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సర్వాధికారమును పొంది అక్కడ ఉన్నాడు. ప్రియులారా, ఆయనకు దేవుడు ఇచ్చిన సర్వాధికారం దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద, అసలు ఆయనకు లోపరచకుండా ఉంచినదేది, లోపరచకుండా దేవుడు యేసు ప్రభువుకు కాకుండా ఉంచినదేది, అన్నీ ఆయన పాదముల క్రిందే ఉన్నాయి. పరలోకమందు కానీ భూమి మీద కానీ. ఆలోచన చేయండి. దేవుడు ఈ సర్వాధికారాన్ని యేసు ప్రభువు చేతులకు ఎందుకు ఇచ్చాడు అంటే, దేవుని సంకల్పం పూర్తయ్యేంత వరకు, అంటే ఈ భూమి మీద మానవ మనుగడ ఉన్నంత వరకు కూడా మనుషులను రక్షించే బాధ్యత ఆయనదే. మనుషులను ఒక సంఘముగా, ఒక రాజ్యముగా తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించే బాధ్యత ఆయనదే. అందుకే ఏమి చేసినా క్రీస్తు పేరిట చేయాలి. ఎవరు దేవుని రాజ్యానికి చేరాలనుకున్నా క్రీస్తు నామములోనే చేరాలి. అంతకు మించిన వేరే దారి లేదు. ఎందుకంటే సర్వాధికారము ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? ప్రభువు చేతుల్లో ఉంది. ప్రభు చేతుల్లో ఉంది. సర్వాధికారము దేనికి ఇవ్వబడింది? ప్రభువు దేవుని యొద్దకు మనుషులను చేర్చుటకు సర్వాధికారము ప్రభువుకి ఇవ్వబడింది. బాగా అర్థం చేసుకుంటున్నారా? అసలు దేవుడు సర్వాధికారాన్ని ఎందుకు ఇచ్చాడు? మనుషులను దేవుని యొద్దకు చేర్చటానికి. దేవుడు సర్వాధికారాన్ని ఆయనకే ఇవ్వడంలో పరమార్థం ఏంటి? దేవుడు ఆయనను ప్రేమించాడు. దేవుడు ఆయనను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఆయన దేవుని ఆజ్ఞలను నెరవేర్చాడు. దేవుని సంకల్పం అంతటిని పూర్తి చేశాడు. ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది. ప్రతిదానికి పరిశుద్ధ గ్రంథంలో దేవుని సమాధానం పొందుపరచబడి ఉంది. ఇంకెందుకు సందేహం? ప్రియులారా, దేవుని మాటలను విశ్వసించి దేవుని మార్గంలో నడుచుకోవడమే తరువాయి. దేవుడు సర్వాధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు అనుగ్రహించాడు, మనుషులను రక్షించటానికి, పరలోకానికి చేర్చటానికి. అలాగే హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రికలో ఇంకా వివరణాత్మకంగా అసలు దేవుడు యేసు ప్రభువుకి ఇచ్చిన అధికారం ఎంత గొప్పదంటే, ఆయన అధికారము క్రింద లేనిదంటూ ఏదీ లేదు అన్నట్టుగా అక్కడ ఆయన చాలా వివరణాత్మకంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తున్నారు. ఆ మాటలను మీరు చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువు చేతికి తండ్రి అయిన దేవుడు సమస్తమును అప్పగించాడు. ఆయన భూమి మీద మనిషిగా కనిపిస్తున్నప్పుడు ఆ అధికారం కానీ ఆ వైభవం కానీ మనకు తెలియదు. ఆయన దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడి లోకంలోనికి వచ్చాడు. ఆయన దేవుని దగ్గర ఉన్నప్పుడు, దేవుని వాక్యముగా ఉన్నప్పుడు ఆయన లేకుండా ఏదీ కలగలేదు. దూతలు ఆయన కంటే చాలా తక్కువ. కానీ భూమి మీద మానవ ఆకారంలో ఆయన కనిపిస్తున్నప్పుడు దూతల కంటే కొంచెం తక్కువ వానిగా, అంటే శక్తిలో ప్రభావంలో దూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేయబడ్డాడు. కానీ మరణము నొంది, దేవుని చిత్తానుసారమైన మరణము నొంది మరలా ఆ సంపూర్ణమైన సర్వాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అసలు ఆయన అధికారాన్ని గురించి మాట్లాడితే మీకు ఇప్పుడు ఏమీ అర్థం కాదు అంటున్నారు పౌలు గారు. మనం ఇంకా ఆ అధికారాన్ని సంపూర్ణంగా చూడలేదు. ఈ భూమి మీద అధికారం కలిగినటువంటి వ్యక్తులను అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు. వారి అధికారాన్ని మీరు చూస్తున్నప్పుడు ఎంతోమంది వారికి శాల్యూట్ చేస్తూ, ఎంతోమంది వారికి సేవలు అందిస్తూ, అతడికి ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మీరు మీ రెండు కళ్ళతో చూస్తున్నప్పుడు ఎంతో గొప్ప అధికారం, ఎంతో గొప్ప వైభవం, ఒక మనిషి తన జీవితంలో అనుభవించదగినటువంటి అధికారం ఎంతకంటే ఎక్కువ ఉంటుందా అని ఒక మనిషిని మీరు భూమి మీద కొంతకాలం మట్టుకు అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఒక మనిషిని భూమి మీద మీరు చూస్తున్నప్పుడు మీరు అనుకుంటారు. కానీ నిత్యము
పరలోకమందున్న దేవుని చేతులలో నుండి అధికారము పొంది అసలు ఆయన అధికారము క్రిందకి రానిదంటూ ఏదీ లేదు అనేటంతగా సర్వమును ఆయనకు లోపరిచాడు పరలోకమందున్న తండ్రి. సర్వాధికారమును యేసు కలిగి ఉన్నాడు. సర్వాధికారమును యేసు కలిగి ఉన్నాడు. దానిని గూర్చి ఇప్పుడు మీరు అసలు ఆలోచించలేరు. దానిని గురించి మీకు ఇప్పుడు అర్థం కాదు. సర్వాధికారము ఆయనదే. ప్రియులారా, ఈ సర్వాధికారాన్ని యేసు ప్రభు ఎలా పొందారు? దేవుని చిత్తానుసారముగా మరణము నొందుట వలన పొందారు. ఎక్కడా కూడా ఆయన ఎదురు తిరగలేదు. ఎందుకు అనుకుంటున్నారు? సర్వాధికారము పొందాలంటే, దేవుని యొద్ద నుండి విశేషమైనటువంటి బహుమతి పొందాలంటే ఎక్కడా తప్పిదం చేయకూడదు. ఏదైనా ఒక పోటీలో బహుమతి పొందాలనుకోండి, తప్పిదాల మీద తప్పిదాలు చేసుకుంటూ వెళితే బహుమతి దగ్గర అవుతుందా? బహుమతి దూరం అయిపోతూ ఉంటుంది. ఏ తప్పిదం చేయకుండా చక్కగా పోటీలో పాల్గొంటే అప్పుడు ఆ బహుమతి మనకే దక్కుతుంది. పోటీ ముగిసేంత వరకు కూడా ఏ తప్పిదం చేయకపోతే బహుమతి మనది కాక ఇంకెవరిదవుతుంది? తండ్రి అయిన దేవుని చేతులలో ఉన్న అధికారం ఆయన ఎదురు చూస్తున్నాడు. తన కుమారునికి ఇవ్వటానికి ఎదురు చూస్తున్నాడు. ఆ అధికారం ద్వారా మనుష్యులలో ఎందరైతే నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి యొద్దకు చేరుకోవాలనుకుంటారో వారందరినీ ఒక సంఘముగా, ఒక రాజ్యముగా దేవునికి అప్పగించాలని దేవుడు ఆశిస్తూ ఆ అధికారాన్ని ఆయన చేతుల్లో పెట్టాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఆ అధికారం పొందాలంటే ఏ తప్పిదం చేయకుండా భూమి మీద బ్రతుకంతా దేవునికి అర్పించాలి. ఏ తప్పిదం చేయకుండా పవిత్రుడుగా, నిష్కలంకుడుగా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా, నిందారహితుడుగా, వాక్యము ఆయన మీద ఒక్క నింద కూడా వేయకూడదు. అటువంటి రీతిగా ఆయన జీవించాలి. దేవుని యొక్క ఆలోచనలలో ఎటువంటి దోషము లేనివాడుగా, ఎటువంటి లోపము లేనివాడుగా ఆయన బ్రతకాలి. అలాగే బ్రతికాడు ఆయన. అందువలన దేవుడు ఎంతో ఆనందంతో ఆ అధికారాన్ని యేసు చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు ఆయన పరమందు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి ముల్లోకాలలోనూ సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. రైట్, ఇప్పటి వరకు మీకు అర్థమైంది. ఇప్పుడు కొంతమందికి సందేహాలు తలెత్తుతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ప్రశ్నలు అడగాలని అడుగుతుంటారు కదా, వారి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాన్ని తెలియజేస్తాను. ఎక్కడ వారికి ప్రశ్న వచ్చింది అంటే, యేసు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద బ్రతుకును కొనసాగిస్తున్నటువంటి కాలంలో ఆయన శిష్యులలో 2 శిష్యులు ఉన్నారు. వారి పేర్లు యోహాను, యాకోబు. వారిద్దరూ జెబెదయి కుమారులు. అంటే వారిద్దరికి తండ్రి జెబెదయి. ఈ జెబెదయి అనేటువంటి వ్యక్తి యొక్క కుమారులు యాకోబు, యోహాను. వీరి యొక్క తల్లి అంటే జెబెదయి యొక్క భార్య. జెబెదయి యొక్క భార్య అనగా యాకోబు, యోహానుల తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరుకుంటుంది. ఏంటంటే, మంచి కోరిక. నిత్యత్వమందు ఇదిగో నా 2 పిల్లలు ఉన్నారు కదా, నిన్ను వెంబడిస్తున్నారు, నీ శిష్యులు నీ కోసం ఏమైనా చేస్తారు. ఈ నా 2 పిల్లలను, ఈ జెబెదయి కుమారులను, యాకోబును, యోహానును నిత్యత్వమందు నీ కుడివైపున ఒకరిని, నీ ఎడమ వైపున ఒకరిని కూర్చుండి పెట్టుకో, నాకు అదే చాలు అని ఆమె కోరిక కోరుకుంటుంది. అప్పుడు ఈయన తెలియజేసినటువంటి మాట ఏమిటి? అసలు ఆ సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి ప్రత్యుత్తరాన్ని మనం ఎలా ఆలోచించాలి? అందులో ఆ మాటలలో వ్రాయబడినటువంటి జ్ఞానమును మనం ఎలా పొందాలి? ఇది చాలామందికి అర్థం కాక, యేసు ప్రభువు సర్వాధికారం కలిగిన వాడు కదా, వెంటనే వారికి చక్కని వరాన్ని ఇచ్చేయచ్చు కదా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, అర్థం కాక. కనుక ఇప్పుడు దానిని మీకు వివరిస్తాను. ఎలా అర్థం చేసుకోవాలో, అందులో ఉన్న జ్ఞానాన్ని ఎలా సంగ్రహించాలో మీకు నేర్పిస్తాను. ఇప్పుడు ఆ పాఠ్యాంశం దగ్గరికి మనం వెళదాం. ఆ వాక్య భాగాన్ని మీరు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుంచి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన,
మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పాను. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ సందర్భం మీకు బాగా అర్థమైందా? చదివిన తర్వాత ఈ మాటలలో ఉన్న పరమార్థాన్ని మీరు గ్రహించగలుగుతున్నారా? ఇక్కడ జెబెదయి యొక్క కుమారుల తల్లి మరియు యేసు ప్రభు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ మధ్యలో ఆ కుమారులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. వారు కూడా సమాధానం చెబుతున్నారు. జెబెదయి కుమారుల యొక్క తల్లి ఏమని అడుగుతుంది? నా ఇద్దరు కుమారులు నీ కుడివైపున నీ ఎడం వైపున కూర్చోవాలి. ఎక్కడ? నిత్యత్వమందు, పరలోకమందు అని ఆమె కోరుకుంటుంది. అప్పుడు ప్రభువారు ఏమంటున్నారు? మీరేమి అడుగుచున్నారో, మీరేమి కోరుకుంటున్నారో మీకు తెలియదు, మీరు ఎరుగరు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగుదురా, త్రాగగలరా అని ఆయన అడుగుతున్నారు. ప్రియులారా, ఆయన కుడివైపునను ఆయన ఎడమ వైపునను కూర్చుండనెమ్మని ఆమె అడిగితే ఈయన గిన్నెలోనిది త్రాగాలని చెబుతున్నారేంటి? ఆలోచిస్తున్నారా? అంటే గిన్నెలోనిది త్రాగడం అంటే ఏమిటింతకి? దేవుని గూర్చినటువంటి శ్రమలు, దేవుని కొరకైనటువంటి బ్రతుకు. ఈ బ్రతుకు ఒక రోజుతో అయిపోయేదా? 2 రోజులతో అయిపోయేదా? దేవుడు మనకు ఎంత ఆయుష్కాలం ఇస్తే అంతకాలము కూడా దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుడు మనకు ఎన్ని కార్యక్రమాలను ఇస్తే అన్ని కార్యక్రమాలను కూడా చివరి వరకు మనం చేయాలి. అదే దేవుడు మన పాలిట ఇచ్చిన గిన్నెలోనిది మనం త్రాగటం. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు. ఎందుకంటే కుడివైపున కూర్చోవటం, ఎడమ వైపున కూర్చోవటం ఇదంతా కూడా పరలోకంలో అర్హతకు సంబంధించిన విషయం. పరలోకంలో స్థాయి ఉంటుంది. ఎవరు భూమి మీద దేవుని కొరకు ఎంత ఉన్నతంగా బ్రతికారన్న దానిని బట్టి అక్కడ స్థాయి నిర్ణయింపబడుతుంది. బాగా ఆలోచిస్తున్నారా? ఈ భూమి మీద దేవుని కొరకు ఎవరు ఎంత ఉన్నతంగా బ్రతికారన్న దానిని బట్టి దేవుడు వారికి అక్కడ అంత గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక మనము చేసిన పనికి ప్రతిఫలం అక్కడ ఇవ్వబడుతుంది. ఇక్కడ మీరు దేని గురించి ఆలోచన చేయాలి? పని మీదే ఆలోచన ఉండాలి. ఉన్నతంగా దేవుని కార్యక్రమాలను నెరవేర్చాలనే ఆలోచన మాత్రమే ఇక్కడ మీకు ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు చూడండి, నేను బహుమానము పొందేటట్టుగా పరిగెత్తుచున్నాను అంటే పరుగు మీద దృష్టి ఉంచారు. బహుమానం కావాలి ఆయనకి, అంతే తప్ప బహుమానం కావాలనే కోరిక ఉండి పరుగు మీద దృష్టి ఉంచకపోతే, పని చేయకపోతే, శ్రమ అనుభవించకపోతే బహుమానం దక్కుతుందా? దక్కదు. కనుక ఈయన ఏమంటున్నారంటే ముందు పని మీద దృష్టి పెట్టండి, ముందు పని మీద దృష్టి పెట్టండి. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగాలి, అప్పుడు మీకు అక్కడ మంచి స్థానాలు దొరుకుతాయి. అయినా కానీ ఏదో ఈ భూమి మీద మీరు నన్ను వరం అడిగారు కనుక ఆ వరాన్ని తీర్చడానికి నేను మీకు ఇప్పుడు అటువంటి అవకాశాన్ని కల్పించలేను, నా వశమును లేదు. నేనే తండ్రి యొద్ద నుండి సర్వాధికారాన్ని పొందటానికి దేని కొరకు సిద్ధపడుతున్నాను? గిన్నెలోనిది త్రాగటానికి నేను సిద్ధపడుతున్నాను. నా దగ్గరకు వచ్చి మీరేం అడుగుతున్నారు? నా కుడివైపున ఒకరు, నా ఎడం వైపున ఒకరు కూర్చోవాలని మీరు అడుగుతున్నారు. కోరికలకు నేను ఇప్పుడు వరాలు ఇవ్వటానికి ఏమైనా ఇక్కడ కూర్చున్నానా? మీకు ఒక మాదిరిని చూపించటానికి నేను భూమి మీద బ్రతుకుతున్నాను. ఇది సందర్భం. నేను ఇప్పుడు తండ్రి నా ముందు ఉంచినటువంటి శిలువ శ్రమలు అనేటువంటి గిన్నెలోనిది త్రాగటానికి సిద్ధపడుతున్నాను. మీరు కూడా మీ పాలిట దేవుడు మీకు అనుగ్రహించే శ్రమలు, యేసుక్రీస్తు ప్రభువు పేరిట దేవుడు మీకు అనుగ్రహించే శ్రమలను మీరు నెరవేర్చితే అప్పుడు దేవుడు మీకు తగిన బహుమతినిస్తాడు. మీరు కోరుకుంటే వచ్చేది కాదది. అంటే దేవా నాకు ఫలానా స్థానం కావాలి అంటే ఏదో పక్షపాతాన్ని చూపించి దేవుడు మనం అడిగిన దానిని బట్టి అడిగాము గనక అక్కడ ఒక స్థానాన్ని ఇస్తాడా? దేవుడు అక్కడ ఎవరికి ఏ స్థానాన్ని ఇవ్వాల్సినా సరే, ఆయన ఇద్దామనుకున్నా సరే అది వారి యొక్క పనిని బట్టి ఆధారపడి ఉంటుంది, కోరిన కోరికను బట్టి కాదు. అలా అనుకుంటే దేవుడు మనకేం చెప్పాలి? బాగా కోరుకోండి ఎప్పటికప్పుడు అనాలి. కనుక మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ఏమని కోరుకుందాం? నాకు మొదటి స్థానం కావాలి, మొదటి స్థానం కావాలి, మొదటి స్థానం కావాలి అని కోరుకుందాం. ఈ భూమి మీద విద్యార్థులే పరీక్షలలో మొదటి స్థానం కావాలనుకుంటే రోజు మొదటి స్థానం కావాలి, మొదటి స్థానం కావాలి, మొదటి స్థానం కావాలంటే వచ్చేస్తుందా?
మొదటి స్థానం వచ్చేటట్టుగా వీరు పోటీ పడితే, చదివితే, శ్రమిస్తే అప్పుడు వస్తుంది కదా. మనం అడగకపోయినా వస్తుంది. అదే చెప్పారు ప్రభువారు, అదే చెప్పారు. మీరు గిన్నెలోనిది త్రాగండి ముందు, మీరు త్రాగగలరు. మీరు గిన్నెలోనిది త్రాగండి ముందు. మీరు గిన్నెలోనిది త్రాగితే మీరు అడగకుండానే దేవుడిస్తాడు, పరలోకమందున తండ్రి ఇస్తాడు. అలాగే నేను అడిగితే నా తండ్రి ఇవ్వలేడని కాదు, నేను పని మీద దృష్టి పెట్టాను. ఎందుకని? మీ అందరికీ ఒక మాదిరి చూపించడానికి. అలాగని ఇంతకుముందు నాకు మహిమ లేదనా? అధికారం కలిగిన వాడనే నేను. ఆ అధికారాన్ని విడిచి వచ్చాను మీకోసం అంటున్నాడు ప్రభు. ఈ మాటలను అర్థం చేసుకోవటంలో ఎంత పొరపాటు పడ్డారు. యేసు చేతికి దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ వరాలు ఎందుకు దేవుడు కురిపించలేదు, యేసు వరాలను ఎందుకు కురిపించలేదని వారు అడుగుతున్నారు. వారి ప్రశ్నకు అసలు అర్థం ఉందా? అప్పుడు యేసు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? తండ్రి అయిన దేవుని చేతిలో నుండి సర్వాధికారాన్ని పొంది మనుషులను రక్షించు నిమిత్తము ఆయన చేయవలసిన పని మీద ఆయన దృష్టి పెట్టారు. ఆ పనే దేవుడు ఆయన ముందు ఉంచిన శిలువ శ్రమలు అనే గిన్నెలోని త్రాగడం. నేను త్రాగగల ఆ గిన్నెలోనిది మీరు కూడా త్రాగగలరా? మేము త్రాగుదము అంటున్నారు వారు. జెబెదయి కుమారులు యాకోబు, యోహాను, మీరు త్రాగగలరు. అయితే మిమ్మును నా కుడివైపున కానీ ఎడమ వైపున కానీ కూర్చుండనిచ్చుట, అంటే ఆ స్థానాలను భర్తీ చేసేది దేవుడు, ఆ స్థాయినిచ్చేది దేవుడు, మీ పనికి తగ్గ ప్రతిఫలాన్ని బహుమతినిచ్చేది దేవుడు. మీరు ముందు పని చేసి చూపించండి. అలాగని ఈరోజు చనిపోవట్లేదు కదా వారు. వారి పని ముగించుకొని వారు రాలేదు కదా, పనిలో ఉండగా వారు వచ్చారు. యాకోబు యోహానుల పని అప్పటికి అయిపోయిందా? వారు ఆ కోరిక కోరుకుంటున్నప్పటికి అయిపోయిందా? పరీక్ష అయిపోయిందా? పరీక్ష అయిపోతే పోనీ నాకు మంచి రిజల్ట్ కావాలని అడిగినా కొంచెం సబబుగా ఉంటుంది. అది కూడా పూర్తిగా సబబుగా ఉండదు. వారు రాసిన పరీక్షను బట్టి కదా రిజల్ట్ వస్తుంది. వారు ఇంకా పనిలోనే పరిపూర్ణంగా జరిగించలేదు. పనిలో ఉన్నారు, ఇంకా పనిని పరిపూర్ణంగా వారు పూర్తి చేయలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో నాకు కుడివైపున స్థానం కావాలి, ఎడమవైపున స్థానం కావాలి అని అడగటం ఏమైనా భావ్యంగా ఉంటుందా? కనుక మీరు ఇప్పుడు పని మీద దృష్టి పెట్టండి అని ప్రభువారు తెలియజేశారు. అప్పుడు వారికే కాదు, ఇప్పుడు మనకు కూడా తెలియజేస్తున్నారు. ఈ ప్రశ్న అడిగిన వారు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం పని మీద దృష్టి పెట్టాలి. దేవుడు మన ముందు ఉంచినటువంటి ఆ గిన్నెలోనిది త్రాగటానికి మనం సర్వసిద్ధంగా ఉండాలి. దేవుడు మన మరణమును ఎట్టి విధముగా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా మన మరణం ఉండేటట్టుగా, అప్పటి వరకు మన బ్రతుకు మంచి బహుమతిని సంపాదించేటట్టుగా మనం జీవించాలి. మనం దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినప్పుడు ఉన్నతమైన ప్రతిఫలమే వస్తుంది, ఉన్నతమైన బహుమతి వస్తుంది తప్ప చిన్న బహుమతి, తక్కువ బహుమతి ఏమి రాదు. ఎందుకంటే దేవునికి అందరూ సమానమే. ఎవరి మీద కూడా ఆయనకు పక్షపాతం లేదు. ఎవరి మీద కూడా ఆయన పక్షపాతం లేదు. నేనైనా మీరైనా ఎవరైనా సరే దేవుని దగ్గర ఒకే రీతిలో చూడబడతారు. మనం చేసే పనిని బట్టి మనకు ప్రతిఫలం దక్కుతుంది. మనం కోరిన కోరికలను బట్టి కాదు, ప్రార్థనలో మనం కోరిన కోరికలను బట్టి కాదు, మనం చేసే పనిని బట్టి. కనుక ప్రార్థనలో మీరు పని బాగా చేయాలని, అట్టి మనసు మీకు ఉండాలని, అట్టి సహాయతను దేవుని దగ్గర నుండి కోరుకోండి. ఆత్మ సహాయాన్ని దేవుని దగ్గర నుండి కోరుకోండి. బాగా మంచి పనిని, అనగా సువార్త సేవలో అనేక మంది ఆత్మలను రక్షించుటకు మీరు చక్కగా పని చేయాలని అట్టి సహాయాన్ని దేవుని దగ్గర నుండి కోరుకోండి. మీరు బాగా పనిచేస్తే బహుమతి దాని అంతటా అదే దేవుని చేతుల్లో నుండి మీకు అనుగ్రహింపబడుతుంది. అలాగే యేసు ప్రభువుకు దేవుడు సర్వాధికారాన్ని ఎందుకు ఇచ్చాడు? స్థాయిలు నిర్ణయించడానికి కాదు, మార్గముగా ఉండటానికి, అక్కడి వరకు దేవుని బిడ్డలను తీసుకుని రావటానికి. అంతే కదా. ప్రభు వశంలో దేని నుంచాడైనా సర్వాధికారాన్ని ఎందుకు ఇచ్చాడైనా? సర్వాధికారాన్ని ఈ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఎందుకు ఇచ్చాడు? మనుషులను తన ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకుని రావాలని, నిత్యత్వం దగ్గరకు తీసుకుని రావాలని, దేవుని రాజ్యంలోనూ తీసుకుని రావాలని. అక్కడ ఏ స్థాయి ఎవరికి ఇవ్వాలో దేవుడు నిర్ణయిస్తాడు, తండ్రి నిర్ణయిస్తాడు. అది కూడా ఎలా నిర్ణయిస్తాడు? ఇష్టానుసారంగానా, పక్షపాత ధోరణితోనా? కాదు. మనము చేసిన క్రియలే, మన క్రియలు మన వెంట వచ్చుచున్నవి కదా దేనిని నిర్ణయించడానికి? దేవుని యొద్ద నుండి మనం ఎలాంటి బహుమతిని పొందాలో నిర్ణయించడానికి. ఇది చాలా సులభంగా అర్థమయ్యే విషయం. ఎందుకు మీ కఠిన హృదయాలకు అర్థం కావటం లేదు? నాకైతే అర్థం కావటం లేదు. కనుక ఇప్పుడు మీరు ఈ విశ్లేషణ విన్న తర్వాత, ఈ వివరణ అంతా మీరు తెలుసుకున్న తర్వాత మీ మనసులు తెరుచుకున్నాయని నేను భావిస్తున్నాను. యేసు ప్రభు సర్వాధికారాన్ని దేవుని యొద్ద నుండి పొందినది మనుషులను దేవుని యొద్దకు చేర్చడానికి,
మనం అక్కడికి చేరిన తర్వాత మనకు ఎలాంటి బహుమతిని, ఏ స్థానాన్ని ఎక్కడ ఇవ్వాలన్నది దేవుడు మన క్రియలను బట్టి నిర్ణయిస్తాడు. ఈ విషయం మీద మీకు అవగాహన వచ్చిందని నేను భావిస్తున్నాను. అవగాహన కలిగినట్టయితే ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే మరో అద్భుతమైనటువంటి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఆ విషయాన్ని కూడా మీరు చూడండి. యేసుక్రీస్తుకు దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చాడు కదా. ఈ సర్వాధికారాన్ని పొందిన యేసు మరలా తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించేటప్పుడు తండ్రి చేతుల్లోనే ఉంచుతున్నాడు. అలాగే యేసు ప్రభువుకు దేవుడు సర్వాధికారాన్ని ఇచ్చాడు కదా. ఆ సర్వాధికారాన్ని ఇచ్చినటువంటి కన్న తండ్రి అయిన దేవుని ఎడల యేసు ప్రభు ఎలా ఉంటాడు? ఎప్పుడూ గౌరవభావంతోనే ఉంటాడు. తండ్రి నా చేతికి సమస్తం అప్పగించాడు కనుక తండ్రి కూడా నా చెప్పు చేతుల్లోనే ఉంటాడా అనుకుని యేసు ప్రభు ఎప్పుడు అనుకోడు. అది దైవత్వం కాదు. కనుక తండ్రి తన చేతికి సమస్తాన్ని ఇచ్చాడు. తండ్రి చేతిలో నుండి అధికారాన్ని పొందినటువంటి యేసు తండ్రికి ఎప్పుడూ లోబడుతూనే ఉంటాడు. ఎందుకంటే వారిద్దరిది తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి బంధం. అది దైవత్వం, అది నీతి, అది ధర్మం. ఇప్పుడు ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 27వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విశదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. తనకు సర్వాధికారాన్ని ఇచ్చిన దేవునికి తానే విధేయత కలిగి లోబడి ఉండటమే ధర్మం. అదే సత్యం, అదే వాక్యం, అదే నీతి. చూసారా? మానవ ఆత్మతో, లౌకిక ఆత్మతో, ప్రకృతి సంబంధమైన మట్టి ఆత్మతో ఆలోచన చేస్తే, ఇటువంటి ఆలోచనలతో ఉంటే ఎలా ఆలోచిస్తారు? దేవుడు సర్వాధికారాన్ని యేసుప్రభువుకి ఇచ్చేశాడు కదా, అంటే యేసుప్రభు చెప్పు చేతుల్లోనికి తండ్రి కూడా వెళ్ళిపోతాడా అని ఆలోచిస్తారు. అంటే మట్టి సంబంధమైనటువంటి ఆలోచన అనమాట అది. అక్కడ ఆయన అధికారాన్ని పొందింది ఎవరి మీదనో పెత్తనం చెలాయించడానిక? మనుష్యులను రక్షించటానికి. మరలా చెబుతున్నాను, మనుష్యులను రక్షించటానికి. అందుకే సర్వాధికారాన్ని పొందిన యేసు తనకు సర్వాధికారాన్ని ఎవరైతే ఇచ్చారో ఆయనకు ఎల్లప్పుడూ లోబడే ఉంటాడు. అదే ధర్మం కదా, అదే సత్యం కదా అని వాక్యములో మనకు తెలియజేయబడింది. కనుక యేసు ప్రభు సర్వాధికారాన్ని పొందినవాడు, మనుష్యులను రక్షించటానికి అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ తండ్రికి లోబడే ఉంటాడు. అందుకే కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకునటం మీ పని కాదు అన్నాడు యేసు ప్రభు. పరలోకానికి ఆరోహణమై వెళుతున్నప్పుడు మరలా ఏ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమునకు అనుగ్రహిస్తావు, ఏ కాలమందు నీవు మరలా తిరిగి వస్తావు, ఇత్యాది విషయాలన్నీ, కాలానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఎవరైనా అడిగితే కనుక ఆయన ఇచ్చే సమాధానం ఏంటి? తండ్రి అయిన దేవుడు కాలములను, సమయములను తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఇక్కడ ఆలోచించవలసినటువంటి అత్యున్నతమైనటువంటి విషయం ఏంటంటే, తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారునికి వేరుగా పరిశుద్ధాత్ముడు లేడు, వీరికి వేరుగా మనం ఉండకూడదు. అందరూ ఆలోచనలు ఒక్కటే కదా, అందరూ భావాలలో ఒక్కటే కదా. హెచ్చు తగ్గులు అనేటువంటి మాట ఇక్కడ మనకు ప్రస్తావనలోనికి రాకూడదు. మనం రక్షింపబడ్డామా, మనం నీతిలో ఉన్నామా, మనం నిత్యత్వంలో ప్రవేశిస్తున్నామా, ఇదే మన ఆలోచనగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారాన్ని కలిగిన వాడు. ఎందుకు అంటే నన్ను, మిమ్ములను, లోకమంతటిని రక్షించటానికి. అందుకే ఆయన దగ్గరకు వెళ్ళండి, పాపక్షమాపణ నొందండి. ఆయనను అడిగితే ఆయన మీకు పాపక్షమాపణ తప్పనిసరిగా దయచేస్తాడు. పశ్చాత్తాప హృదయాలతో మీ జీవితాలను పరివర్తన చేసుకోండి. ఇక మీదట ప్రభు కొరకు జీవించండి. నూతన జన్మను పొంది ప్రభు కొరకు మీరు దేవుని రాజ్యంలో బ్రతకండి. ప్రభు అనే ఆ మార్గము ద్వారా తండ్రి అయిన దేవుని లోకానికి చేరుకునేటువంటి గొప్ప భాగ్యం మనకు కలుగుతుంది. అలా మనలను తండ్రి అయిన దేవుని యొద్దకు చేర్చే ఆ అధికారాన్నే సర్వాధికారముగా యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్నారు. ఆ అధికారం మన రక్షణార్థమై ఇవ్వబడింది.
ఆ అధికారం ఆయన చేతుల్లో ఉన్నది కనుకనే ఈరోజు మనం బ్రతికింపబడుతున్నాం. కనుక ప్రియులారా, చక్కని ఆలోచనతో, చక్కని నిర్ణయంతో ప్రభువుకు దేవుడు ఇచ్చినటువంటి, పరలోకమందున తండ్రి ప్రభువుకు ఇచ్చినటువంటి ఈ అధికారమును ఉపయోగించుకొని మీరు ఆయన ద్వారా నాతో పాటు పరలోకానికి వెళ్ళేవారుగా ఉండాలని, నిత్యత్వాన్ని స్వతంత్రించుకునేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రశ్నకు చక్కని సమాధానాన్ని మీరు గ్రహించారని ఆశిస్తూ, ఆనందిస్తూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసు మీ యొద్ద నుండి సర్వాధికారమును పొంది నాయన మాకు ఒక మార్గముగా ఉన్నారు, మమ్మను నీ యొద్దకు చేర్చుతున్నారు. ఈ బ్రతుకులో నాయన మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో మేము పూర్తి చేయవలసినటువంటి పని మీద మా దృష్టి నుంచి, మేము త్రాగవలసినటువంటి గిన్నె మాకు ముందుగా ఉన్నప్పుడు దానిని మేము ప్రేమించి ఆ గిన్నెలోనిది త్రాగి శ్రమలను సహించి తండ్రి మీ దృష్టికి అనుకూలమైన మరణమును మేము పొందగలుగుటకు సహాయమును అనుగ్రహించండి, కృపను దయచేయండి. ఏ విధము చేతనైనను మీరున్న లోకానికి క్రీస్తు ప్రభువు ద్వారా మేము చేరుకోవాలి. ఇదే మా ఆశ, ఇదే మా ఆలోచన, ఇదే మా కోరిక. ప్రియ తండ్రి, ఈ విషయంలో మేము తప్పిపోయే వారముగా ఎన్నటికీ ఉండకుండా బహుమతిని పొందేవారముగా ఉండగలుగుటకు, నిత్యము పని మీద దృష్టి పెట్టగలుగుటకు మీ కృపా సమాధానములను మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని అడుగుతూ, చక్కని సమాధానము ద్వారా మా హృదయములను మేల్కొల్పి మీ జీవపు వెలుగులో మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మా ప్రార్థనలను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.